ఉదయం సుమారు 11:30 గంటల ప్రాంతంలో నినాదాలు చేస్తుండగా రాపతి చంద్రరావు 60 సంవత్సరాలు గల రైతు గుండెపోటు వచ్చి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు చంద్రరావుకు 2 కుమార్తెలు. చంద్రరావు మృతి చెందడంతో ఆందోళన గ్రామస్తులు, రైతులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చెట్ల కిందకి రమ్మంటారు అంటే మళ్ళీ గారికి బయటకు వెళ్తారంట. ఈ చెట్ల కింద అయితే మరి స్నానం చేయాలని ఇదిగో ఎదురు సైడ్ మా సాకులు ఇది. చనిపోయిన రైతు పేరు రాపతి చంద్రరావు. అతనికేమో 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయికి, పెద్ద అమ్మాయికి పెళ్ళి అయింది, చిన్న అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఆయనది ఈ రైల్వే ఫ్లైఓవర్కి సుమారుగా 10 సెంట్లు వ్యవసాయం పోతుంది. రోజు అంటే మార్చి నుంచి ఇప్పటి వరకు డైలీగానే వచ్చి టెంట్లో కూర్చుంటుంది. ఈరోజు కూడా అలాగే వచ్చి కూర్చొని ఉదయం 11 గంటలకి మాకు నష్టపరిహారం ఇవ్వరేమని చెప్పేసి ఆందోళనతో చనిపోయాడు. మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వం రైతులకి తొందరగా న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారు రైతులు ఇక్కడ? రైతులు 77 మంది ఉన్నారు. 77 మంది రైతులు ఉన్నారు. సర్వే చేసి రెవెన్యూ వాళ్ళు, తర్వాత దేవస్థానం వాళ్ళు, రైల్వే అధికారులు అందరూ కలిపి ఇంచుమించు 3 నెలల వరకు సర్వే చేసి జాబితా కూడా తయారు చేశారు. కానీ ఇప్పటివరకు ఏ విధమైన నష్టపరిహారం లేదు. అందువలన ఆయన ఆందోళనతో ఈ విధంగా జరిగింది. ఓకే.